श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधव तीर्थ गुरुभ्यो नमः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ ಸಿರಿ ನಿಲಯನ ಗುಣಗಳ ತಿಳಿದು ಭಜಿಸುವುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ. ಸೋಚಿತ ಕರ್ಮಗಳಾಚರಿಸುತ್ತ ಬಲು ನೀಚರಲಿ ಹೋಗಿ ಯಾಚಿಸದೆ ಖೇಚರವಾಹ ಚರಾಚರ ಬಂಧಕ ಮೋಚಕ ನಹುದೆನ್ ಯೋಚಿಸುತ್ತಿಪ್ಪುದೇ ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ చెప్తూ ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ గ్రంథంలో మనం నిన్నటి రోజున ಹರಿಕಥೆ ಪರಮಾದರದಲ್ಲಿ ಕೇಳುತ್ತ ಮರೆದು ತನುವ ಸುಖ ಸುರಿಯುತ್ತಲಿ ಉರುಗಾಯನ ಸಂದರುಶನ ಹಾರೈಸಿ ಇರುಳು ಹಗಲು ಜರಿದು బాಳುವುదే ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం మనం. ఇక ఈరోజు ವಿಷಯೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ತದಭಿಮಾನಿಗಳಲ್ಲಿ ಸುಮನಸರುಳು ನಿಂತು ನಿಯಾಮಿಸುವ ಶ್ವಸನಾಂತರ್ಗತ ವಾಸುದೇವ ತಾ ವಿಷಯಗಳ ಭೋಗಿಸುತಿಹನೆಂಬುದೇ ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ. భగవంతుడు అన్ని చోట్ల వ్యాప్తుడై ఉండి తాను అన్నింటినీ అతడే భోక్త భోగించేటటువంటి వాడుగా ఉంటున్నాడు అని చెప్తున్నారు తత్వాన్ని జగన్నాథ దాసుల వారు ఈ పద్యంలో. విషయేంద్రియಗಳಲ್ಲಿ విషయములు అంటే ఒక ఇంద్రియానికి సంబంధించినటువంటి విషయములు పదార్థములు, మళ్ళీ ఇంద్రియములందు తదభిమానిಗಳಲ್ಲಿ ఆ ఇంద్రియ అభిమాని సుమనసరుడు దేవతలందు నింతు ఉండి నియమించేటటువంటి వాడు శ్వసనాంతర్గత వాసుదేవ. శ్వసన అంటే వాయుదేవుల వారు, వాయువంతర్గత వాసుదేవరు భగవంతుడు తా విషయంగళ తానే ఈ విషయములను పదార్థములను భోగిసుతిహనెంబుదే అనుభవించుచున్నాడు భోగించుచున్నాడు అని తెలియుటయే ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ. మనము పదార్థాలను చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఇంద్రియానికి కావలసినటువంటి పదార్థములు. కంటికి రూపము, చెవికి శబ్దము, చర్మానికి స్పర్శ, ముక్కుకు వాసన. ఈ విధంగా మనకు ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క పదార్థానికి ఆకర్షితమవుతుంది.
ఆ పదార్థాన్ని ఆ ఇంద్రియము ద్వారా మనము అనుభవిస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతూ ఉన్నది? కన్ను ఇలా చూస్తుందంతే. చూసిన వెంటనే ఆ రూపాన్ని చూసి ఆకర్షించి ఆ మొత్తము ఆ కన్ను ఏం చేస్తుంది, క్యాప్చర్ అంటాం కదా, కెమెరా క్యాప్చర్ చేసినట్లుగా ఒక్క క్షణకాలంలో చూసి మన మనస్సుకు వచ్చేది బాగున్నదా లేదా అనే అన్నీ కూడా క్షణాలలో జరిగిపోతూ ఉంటుంది. అది మనకు అది ఎలా జరుగుతూ ఉన్నది అనే ఆలోచన కూడా లేనంత వేగంగా ఆ పదార్థాలను చూసి అనుభవిస్తూ ఉన్నాం. ఇది మనకు ఎలా ఇంత వేగంగా అన్ని ఇంద్రియాలు కూడా, ఒక్క ఇంద్రియం కాదు, అన్ని ఇంద్రియాలు వాటి పనులను అత్యంత వేగంగా జరిగి ఆ వాటి నుండి మన ఇంద్రియముల ద్వారా మనకు ఏ ఏ సుఖములు కలగాలో ఆయా సుఖములు ఆనందములు కలుగుతున్నాయి. ఇవంతా జరగాలి అని అంటే మనం మూలభూతంగా మన తత్వం ఏం చెబుతూ ఉన్నది? తత్వం ఏమిటి? తత్వము అంటే సత్యము అని అర్థం. తత్వము మీన్స్ ట్రూత్. తత్వవాదము అని అంటారు, అంటే సత్యాంశం. ఇవంతా ఎలా జరుగుతూ ఉన్నది అంటే మన మూలభూతమైనటువంటి సిద్ధాంతము స్వతంత్రం అస్వతంత్రంచ ద్విధం తత్వమిష్యతే. జగత్తునందు రెండే తత్వములు, ఒకటి స్వతంత్ర తత్వము, రెండవది అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడొక్కడే, మిగిలినవన్నీ అస్వతంత్ర తత్వములు. కాబట్టి ఇక్కడ భగవంతుడు వదిలి ఇక మిగిలినవన్నీ ఇప్పుడు ఏమేమి విషయములు, ఇంద్రియములు, తదభిమాని దేవతలు, వీళ్ళందరూ అస్వతంత్రులే. కన్ను ఉన్నది, కన్ను ఇంద్రియము, ఆ అభిమాని దేవతలు సూర్యుడు. నోరు ఉన్నది, నోరు అభిమాని దేవత వరుణుడు. చెవి అభిమాని దేవతలు దిగ్దేవతలు. ఈ విధంగా అందరూ అస్వతంత్రులైనప్పుడు మనకు ఆయా ఇంద్రియములు ఇలా పనిచేయాలి అని అంటే వాటిలో భగవంతుడు ఉండి వారిని ప్రేరకుడై నియమ్య నియామకుడై వాడే అన్ని పనులు ఉండి చేయిస్తే కానీ ఇంత పని జరగదు. ఆ జరిగేదంతా సెకనుల కాలంలో మనకు తెలియకుండా పని జరిగిపోతూ ఉన్నది. అంటే అదే చెబుతూ ఉన్నారు, ವಿಷಯೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ತದಭಿಮಾನಿಗಳಲ್ಲಿ సుమనసరులు నింతు నియామిసువ. ఆ విషయ పదార్థాలలో పదార్థం ఉన్నది, ఆ పదార్థానికి ఆ పదార్థ తత్వము రావాలి అంటే భగవంతుడు ఉండాలి. రాయి గట్టిగా ఉంటుంది, కఠినమైనటువంటిది. నీరు మెత్తనైనటువంటిది. అందుకే నీటిలో ఎవరైనా పడితే దెబ్బలు తగలవు. పైనుంచి కిందికి నీళ్లలో దూకినప్పుడు దెబ్బలు తగలవు. ఎప్పుడు దెబ్బలు తగులుతాయి? ఆ నీటిలో రాళ్ళుండి రాళ్లకు తగిలితే తప్ప. నీరు మెత్తనైనది, రాయి కఠినమైనటువంటిది. అది జడ పదార్థమైన చేతన పదార్థమైన ఆయా పదార్థములకు ఆయా పదార్థముల ధర్మములు రావాలి అని అంటే భగవంతుడు అక్కడ ఉంటే తప్ప నీటికి మృదుతనము, రాతికి కఠినతనము ఇవన్నీ రావు. కాబట్టి విషయములందు, ఇంద్రియములందు, ఆ ఇంద్రియ అభిమాని దేవతలయందు సుమనసరుడు ఈ అన్నింటిలో భగవంతుడు ఒక్కొక్క రూపముతో ఉండి నియంత్రిస్తూ ఉన్నాడు. వాడు ఉండి ఆ పదార్థము ఉండి ఆ పదార్థాన్ని చూసేటటువంటి ఇంద్రియములో ఉండి
ఆ ఇంద్రియాన్ని చూసేటట్లుగా చేసేటటువంటి ఇంద్రియాభిమాని దేవతల యందు ఉండి నియంత్రిస్తూ ఒక్కొక్క మారు మనము చూడాలి అనుకున్నా చూడలేము, ఒకసారి చూడకూడదు అనుకున్నా చూస్తూ ఉంటాం మన ప్రయత్నం లేకుండా. మనమే స్వతంత్రులమైతే చూడకూడదు అనుకున్నటువంటి పదార్థాలను మనం చూడకుండా ఉండాలి, అయినా వద్దన్నా మన కన్నులకు కనబడుతుంది. కొన్ని చూడాలి అని అనుకున్నా అవి చూడడానికి మనకు కనబడవు. ఎందుకు? ఇవి ఏది మన అధీనంలో లేవు కాబట్టి ఈ అన్నింటి యందు భగవంతుడు ఉండి నింతు నియామిసువ నియంత్రించేటటువంటి వాడు. ఎవరి ద్వారా? శ్వసనాంతర్గత వాయుదేవుల వారి అంతర్గతుడై 24 తత్వపతి దేవతಗಳಿಗೆ గురువెనిసుతిహ 24 తత్వములకు గురువు అని పిలవబడేటటువంటి వాయుదేవుల వారు. వాయుదేవుల వారు జీవోత్తములు అని చెబుతూ ఉన్నాం. వారి యొక్క జీవోత్తమత్వము ఎంత గొప్పది అని అంటే వాయుస్థుతిలో చెబుతారు. మధ్వాచారుడు వాయుదేవుల వారి అవతారం, సందేహము లేదు. అటువంటి మధ్వాచారుల వారు ఉన్నప్పుడు వారి పాదములకు నమస్కరించాలి. మనకు భక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్లకు మనం ఏం చేస్తాము? మన శిరస్సును వాళ్ళ కాళ్ళ మీద పెట్టి నమస్కారం చేస్తాం. అలాగా సమస్త దేవతలందరూ వచ్చి మధ్వాచారుల వారి పాదములకు నేను నమస్కరించాలి అని ఎట్లాగైతే ఆ కాశీ విశ్వనాథుని దర్శనానికి స్పర్శ చేయడానికి ఎలా అందరూ ఒకరి మీద ఒకరు పడి తోసుకుంటూ ఎలా అవస్థపడుతూ పడ్డామో అలాగా సమస్త దేవతలందరూ వచ్చి మధ్వాచారుల వారి పాదముల మీద శిరస్సు పెట్టి నమస్కరించాలి అని తోపులాట జరుగుతుందట. ఆ తోపులాట జరిగేటప్పుడు దేవతలందరూ కిరీటములు ధరించి ఉంటారు. ఆ ఒకరి తల ఒకరికి కొట్టుకొని కిరీటాలు తగలి బంగారు కిరీటాలు, ఒకరి బంగారు కిరీటం ఇంకొకరికి బంగారు కిరీటం తగలి ఆ బంగారు రేణువులందరూ ధూళి కణాలంతా ఆకాశంలో రేగిపోయి ఆ ఆకాశమంతా స్వర్ణవర్ణం అవుతుందట. ఇది వాయుదేవుల వారి జీవోత్తమత్వం. అందుకే 24 తత్వపతి దేవతಗಳಿಗೆ గురువెనిసుతిహ. అటువంటి మధ్వాచారుడు వాయుదేవుల వారు. అటువంటి వాయుదేవుల అంతర్గతుడై వాసుదేవుడు. వీనికి భగవంతునికి వాసుదేవ అని పేరు. ఎందుకయ్యా వాసుదేవ అనంటే వాసనాత్ వాసుదేవ అంటే భగవంతుడు అన్ని చోట్ల వసిస్తాడు కాబట్టి వాడు లేని చోటంటూ లేదు. వాడు ఇక్కడ అక్కడ ఎక్కడ అనే ప్రశ్నే లేదు. అన్ని చోట్ల ఉన్నాడు వాడు. అన్ని చోట్ల వ్యాపించి ఉండటం చేత అతనికి భగవంతునికి వాసుదేవ అని పేరు. ఇక్కడ అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడని చెబుతున్నారు కాబట్టి వాసుదేవ అని శబ్దాన్ని వాడుతున్నారు. వాసుదేవ తా విషయంగళ భోగిసుతిహనెంబుదే. ఎవరయ్యా ఈ విషయ పదార్థములను భోగిస్తున్నాడు అనంటే నేనా అంటే శుద్ధ అవివేకం. నేను భోగించడానికి నాకు శక్తి లేదు, స్వాతంత్రం లేదు, సామర్థ్యం లేదు. నాలో ఉండేటటువంటి భగవంతుడు వాసుదేవుడు అతనే భోగించుచున్నాడు అని తెలియుటయే, ఆ జ్ఞానాన్ని కలిగి ఉండటమే ఫలవిదు బాళుదకే. ఇక్కడ అంటే ప్రేరకుడు, నియమ్య నియామకుడు. మనకు ఈరోజు అందరూ ఏమనుకున్నాము? మణికర్ణిక ఘాటుకు పోయి వచ్చాము, అన్నీ ఆచరించుకుని వచ్చాము. ఈ మణికర్ణిక ఘాటుకు పోవాలి అని ఒకడు ప్రేరేపించాడు. మాకెవరో చెప్తే మేము మీకు చెప్తే అందరూ ఒకరికొకరు ప్రేరితులమై, ప్రేరకుడు పొమ్మని చెప్పేటటువంటి వాడు ప్రేరకుడు. దాని చేత పోవాలి అని అనుకున్న వాళ్ళం మనం ప్రేరితులము.
పోయాము వచ్చాము అయ్యింది. అయితే మనలను మణికర్ణికా ఘాటుకు పోయి స్నానము మధ్యాహ్నం 12 గంటలకు చేసిరండి అని చెప్పినటువంటి వానిలో ప్రేరక నామకుడై అతను వానిలో ఉండి వీళ్ళందరికీ చెప్పమని వాణ్ణి భగవంతుడు ప్రేరేపిస్తే, ప్రేరక నామకుడై వాడు మనకు ప్రేరేపణ ఇస్తే మనము దానికి స్పందించవచ్చు, స్పందించకపోవచ్చు, పోవాలి అనిపించవచ్చు, వద్దని అనిపించవచ్చు. మనము పోవాలి అని మనకు అనిపించినప్పుడు మనము ప్రేరేపింపబడినటువంటి వాళ్ళమయ్యాము, అంటే ప్రేర్యులము అయినాము. ఆ ప్రేరకులు మనము ప్రేరేపింపబడినటువంటి వాళ్ళము అయ్యామంటే, మనము పోవాలి అని నిర్ణయించుకున్నామంటే మనలో ప్రేర్యనామకుడై భగవంతుడు లోపల ఉండి మనం పోదాము అనేటటువంటి ఆ అభిప్రాయాన్ని ఇచ్చినటువంటి వాడే. అందరూ పోయి వచ్చామైంది. కాబట్టి ఇక్కడ అన్నింటా వాడే. ఇక్కడ మూల సూత్రం ఏమిటి అని అంటే, భగవంతుడు ఏ పదార్థంలో ఉంటే తదాకారుడై, తన్నామకుడై, తద్వాచ్యుడై, తదంతర్యామి అయి, తద్భిన్నుడై ఉంటాడు భగవంతుడు. మనలో ఉంటే, నాలో ఉంటే నా ఆకారము, నా మాట, నా పేరుతో ఈ విధంగా పిలువబడుతూ నా నుండి భిన్నుడై నాలో ఉంటాడు భగవంతుడు. కాబట్టి ఏ వస్తువులో ఉంటే ఆ విధంగా భగవంతుడు వ్యాప్తుడై ఉండి ఈ జగద్వ్యాపారాన్ని చెయ్యటమే వాని యొక్క లీలా విలాసము. ఈ విధంగా భగవంతుడు అనంతానంత జీవరాశులలో, అనంతానంత జడ పదార్థములలో, చేతనాచేతన పదార్థములలో ఉండి వాడు ఈ జగద్వ్యాపారాన్ని చేయించకపోతే ఈ జగత్తంతా స్థగితమైపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది, ఏది నడవదు. అందుకే అన్నారు తేన వినా తృణమపి నచలతి. వాడు లేకుండా, వాడు అంటే ఎవడు? ఆ భగవంతుడు లేకుండా, భగవంతుని ప్రమేయము లేకుండా, భగవంతుడు కారణము కాకుండా ఈ జగత్తునందు ఒక్క గడ్డిపోచ కూడా కదలదు. ఇక ವಿಷಯೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ತದಭಿಮಾನಿಗಳಲ್ಲಿ ಸುಮನಸರೊಳು ನಿಂತು ನಿಯಾಮಿಸುವ ವಿಷಯ ಪದಾರ್ಥములందు, ఇంద్రియములందు, ఇంద్రియ అభిమాని దేవతలయందు ఒక్కొక్క రూపముతో ఉండి ఆయా ఇంద్రియ సంబంధమైనటువంటి భోగములను బింబరూపి అయి తాను భోగించి ప్రతిబింబులమైనటువంటి మనకు ఆ భోగాన్ని, ఆ సుఖాన్ని, దుఃఖాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఇంద్రియము అభిమాని దేవత, ఆయా ఇంద్రియ అభిమాని దేవత యందున్నటువంటి భగవద్రూపము, ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి విషయం చూద్దాం. ఒకటి శ్రవణేంద్రియం, చెవి. అభిమాని దేవత దిగభిమాని దేవతలు. భగవంతుని రూపము అక్కడ ఉండేటటువంటిది మత్స్య రూపము. విషయము, ఆ చెవికి శబ్దం విషయం ఏమిటి అంటే శబ్దం, నేత్రము. అభిమాని దేవత సూర్యుడు. అక్కడ ఉండేటటువంటి భగవద్రూపము కూర్మ రూపము. రూపము కంటికి సంబంధించినటువంటి విషయం ఏమిటి? రూపము. ఇక చర్మము. అభిమాని దేవత అహంకారిక ప్రాణుడు. భగవద్రూపము వరాహ రూపము. విషయం ఏమిటి? స్పర్శ. రసనము జిహ్వేంద్రియము. అభిమాని దేవత వరుణుడు. అక్కడ ఉండేటటువంటి భగవద్రూపము నరసింహ భగవద్రూపము. విషయము రసము. నాసిక, ముక్కు. అభిమాని దేవతలు అశ్విని దేవతలు. భగవద్రూపము వామన భగవద్రూపము. సంబంధ విషయము గంధము. అది దుర్గంధం కావచ్చు, సుగంధం కావచ్చు. వదనము నోరు, ముఖము. అగ్ని అభిమాని దేవత. భగవద్రూపము పరశురాముడు. ఇక పరశురాముడు
పాణి అంటే చెయ్యి, అభిమాని దేవత దక్ష ప్రజాపతి, అక్కడి భగవద్రూపము రామచంద్రుడు, పాదములు జయంతుడు అభిమాని దేవత, భగవద్రూపము కృష్ణుడు, పాయు గుదేంద్రియము, యముడు మిత్రనామక అభిమాని దేవత మిత్రునామకుడు, భగవద్రూపము సూర్య భగవద్రూపము, ఉపస్థము జననేంద్రియము, అభిమాని దేవత మనువు, భగవద్రూపము కల్కి. ఈ విధంగా మన 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, అభిమాని దేవతలు, అభిమాని దేవతలున్నటువంటి భగవద్రూపములు, ఆయా ఇంద్రియములకు సంబంధించినటువంటి విషయములు, ఇవన్నీ కూడా వాటి పనులనవి సక్రమంగా చేస్తున్నాయి అని అంటే ఈ అన్నింటయందు భగవంతుడు వ్యాపించి ఉండి ఆ వాటి పనులను అవి చేసేటట్లుగా సక్రమంగా భగవంతుడు చేయిస్తున్నాడు కదా, అది వాని వ్యాపారం. జగత్తును పోషించటము అంటే ఇది పోషించటం అంటే ఎవరికి ఎప్పుడు ఏమి కావాలో ఆయా సమయానికి వాటిని ఇస్తూ ఆ సుఖాలను దుఃఖాలను వారికి ఇస్తూ, ఇది ఏదో పోషించడం అంటే ఏదో అలా డబ్బు తెచ్చామా ఇంట్లో పడేసామా నేను వీళ్ళందరినీ పోషిస్తున్నాను అంటే అది పోషించడము రక్షించడం అంటే అది కాదు. అందుకే భగవంతుని వ్యాపారము ఇంత అద్భుతంగా ఉంటుంది. వాని వ్యాపార విశేషాలను మనము తెలియడానికి మన అల్పమైనటువంటి బుద్ధికి అవి ఎక్కవుగాక ఎక్కవు, అంత అద్భుతంగా ఉంటుంది. ఒక ప్రశ్న మనకు మళ్ళీ ఇంకొకటి రావచ్చు, ఇన్ని పనులను వాడు ఎలా చేస్తాడు ఒక్కడే? మళ్ళీ మీరేమో చెబుతారు, లక్ష్మీదేవి సహాయం కూడా తీసుకోడు. ఒకరి సహాయం తీసుకుంటే వాడు డిపెండెంట్ అవుతాడు, ఇండిపెండెంట్ అవడు. వాడు డిపెండెంట్ అవుతే వాడు భగవంతుడు ఎలా అవుతాడు? డిపెండెన్సీ అనేటటువంటిది ఒక దోషం. ఎవరికైనా మనందరికీ ఫ్రీడమ్ కావాలి, అందరూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు, ఎవరు అస్వతంత్రంగా ఉండాలని ఎవరు కోరుకోరు. భగవంతుడు ఒకరి సహాయం తీసుకుంటే ఆ పని జరగడానికి వాని మీద ఆధారపడేవాడైతే వాడు భగవంతుడు కాడు. ఒకే ఒక్కడు ఇంతమంది అనంతానంత జీవరాశుల అందరి చలన వలనాలను, వారికి సంబంధించినటువంటి ఇంద్రియముల చలన వలనములను నియంత్రిస్తున్నాడు అని అంటే అదే వాని యొక్క అఘటన సామర్థ్యము. అంత సమర్థుడు. మనకు చూడడానికి కన్నిచ్చాడు, వినడానికి చెవులిచ్చాడు, మాట్లాడడానికి నోరిచ్చాడు. ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క పని చేస్తుంది, దానికి సంబంధించినటువంటిదే. కన్ను వినలేదు, చెవి చూడలేదు, నోరు నడవలేదు, చెయ్యి మాట్లాడలేదు. మన ఇంద్రియాలు ఆయా పనులకు మాత్రమే అవి లిమిట్ అయి ఉంటాయి. అయితే భగవంతుని అలా కాదు. భగవంతుని అన్ని ఇంద్రియములు అన్ని వేళలా అన్ని పనులను చేయగలవు. భగవంతుని కన్ను చూడగలదు, సృష్టి చేయగలదు, నాశం చేయగలదు. అన్ని ఇంద్రియములు ఇలా అన్ని పనులను ఏకకాలంలో చేయగలవు. అది భగవంతుని సామర్థ్యం. మనం ఒక పని చేస్తుంటే ఇంకో పని చేయలేం. మనం చేసినా అంతా తప్పుల తడకగా చేస్తూ ఉంటాం. మనం ఏదో ఒక్క పని మీద కాన్సన్ట్రేషన్, అది కూడా తప్పు లేకుండా దోషం లేకుండా చేయలేము. అయితే భగవంతుడి అన్ని ఇంద్రియములు అన్ని వేళలా అన్ని పనులను దోషము లేశము లేకుండా చేయగలిగినటువంటి వాడు భగవంతుడు. అది వాని యొక్క సామర్థ్యము. అది పోషించడం అంటే వాడు ఎక్కడైనా ఒక్కరి పని చెయ్యకపోతే వాడు పని చెయ్యలేడు. అయితే అప్పటికి వాడు ఆ భగవంతుడిని వాడిని ఒప్పుకోవడానికి సాధ్యం కాదు. అయితే ఎక్కడా లోపదోషములు భగవంతుని కార్యాలలో ఉండవు. ఇది భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి, మనం ఊహించడానికి సామర్థ్యము కానటువంటి అచింత్యాద్భుత శక్తితో భగవంతుడు ఈ జగద్వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. అందుకే ఛాందోగ్య భాష్యమునందు
అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. కాబట్టి అన్ని చాందోగ్యోపనిషత్తు అదే చెబుతూ ఉన్నది. అన్ని ఇంద్రియములందు భగవంతుడు ఉండి హృషీకేశుడు, హృషీకములు అంటే ఇంద్రియములు, ఆ ఇంద్రియములకు ఈశుడు హృషీకేశ నామకుడై భగవంతుడు అన్ని ఇంద్రియములు ఉండి వాయువంతర్గతుడై మనలో అన్ని ఇంద్రియముల పనులను సక్రమంగా చేయించి ఆ పనుల వలన వచ్చేటటువంటి ఫలములను వాడు భోగించి మన చేత భోగించేటట్లుగా చేస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నది. అయితే ఏమి తీసుకుంటాడు? భోగిసుతిహ, అన్ని ఇంద్రియముల ఫలములను వాడే భోగిస్తున్నాడు, అనుభవిస్తున్నాడంటే మన ఇంద్రియములు చెడు పనులను చేస్తూ ఉంటాయి, మంచి పనులను చేస్తూ ఉంటాయి. అంటే భగవంతుడు కూడా మన ఇంద్రియములు చేసేటటువంటి లేదా వాడు మనలో ఉండి చేయించేటటువంటి మంచి పనులతో సహా చెడు పనుల వలన వచ్చేటటువంటి అనుభవాలను కూడా వాడు భోగిస్తాడా? భోగిస్తే వాడు భగవంతుడు కాడు. భోగిస్తాడు దేనిని? శుభములను. అదే చెబుతూ ఉన్నారు, శుభం పిబత్యసౌ నిత్యం. వాడు ఏ విషయాన్ని భోగించినా ఆ విషయములో తనదే అయినటువంటి స్వాఖ్య రసం ఉంటుంది, తనదే అయినటువంటి రసం ఉంటుంది. దానిని మాత్రం స్వీకరిస్తాడు, చెడును స్వీకరించడు. ఆ మిగిలిన దాన్ని ప్రాకృతమైనటువంటి రసాన్ని మనకు ప్రసాదంగా మనకు వాడు ఇస్తాడు. అంతేగాని వానికి ఈ మన ఇంద్రియములో అనుభవించేటటువంటి చెడు వాటిని భగవంతునికి సంబంధము లేదు అని చెబుతూ ఉన్నారు. అందుకే మనము నైవేద్యము అని చెబుతూ ఉన్నాము. నేను నిన్న చెప్పినట్లుగా వాడు దానిలో వాని ముందు మనం పెడతాం. ఇంకా మీకు నైవేద్యము అంటే రూపముల భగవద్రూపముల ఐక్యానుసంధానమే నైవేద్యము. పదార్థగతమైనటువంటి భగవద్రూపము, నా బింబరూపి భగవంతుడు, ప్రతిమయందు ఏ ప్రతిమను మనం పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నామో ఆ ప్రతిమాంతర్గత భగవద్రూపము, ఈ మూడు భగవద్రూపములు ఒకటే అని ఐక్యానుసంధానం చెయ్యటమే నైవేద్యం. ఈ ఐక్యానుసంధానం చేసినప్పుడు మనము అక్కడ పెట్టినటువంటి వంటలో ఉన్నటువంటి తనదైనటువంటి స్వాఖ్యరసాన్ని స్వీకరిస్తాడు. మనం చేసిన వంట అలాగే పెడతాడు, దానిని మనము ప్రసాదంగా స్వీకరిస్తూ ఉన్నాం. వాడు స్వీకరించినాడు అనేటటువంటి నమ్మకం అంతే. మనకు వాడు కనబడడు, వాడిని తీసుకొని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉన్నాం. నిజంగా వాడు మనం పెట్టినటువంటి పదార్థాలలో ఇది నా నైవేద్యము, నేను కడుపు నిండా తిన్నాను, తిని అని సగం వంట వాడు ఖాళీ చేసేస్తే ఇక వానికి నైవేద్యమే మనం పెట్టము. తెలుసు మన బుద్ధి వానికి, అయ్యా మీ పదార్థం నాకెందుకు, దాంట్లో ఉండే నా రసాన్ని నేను స్వీకరిస్తాను, మీ రసం మీరు తినండి అని వదిలేస్తాడు. అది నైవేద్యంగా. ప్రసాదము అంటే అనుగ్రహం అని అర్థం అంతే. ప్రసాదం అంటే వాడు మనకు అనుగ్రహించి ఇచ్చినటువంటిది, ఇది ప్రసాదం. కాబట్టి నైవేద్యం ఎందుకు చేయాలి? వాడు తింటాడా పెడతాడా? ఊరికి ఇదంతా గుడ్డి నమ్మకము అని అంటే, నమ్మకము వేరు, గుడ్డి నమ్మకము వేరు. మనము ఆస్తికులము, నాస్తికులము కాదు. భగవంతుడు ఉన్నాడు అని నమ్మేటటువంటి వాళ్ళము. భగవంతుడు ఉన్నాడు అని నమ్మి పూజ చేసినప్పుడు మన మీద మనకే నమ్మకం లేకపోతే పూజ ఎందుకు చేయాలి? భగవంతుడు ఉన్నాడని నమ్మి పూజ చేస్తూ ఉన్నాం. వాడు తింటాడని చెప్పి వంట చేసి పెడుతూ ఉన్నాము. వాడు తింటాడా పెడతాడా అనేటట్టుంటే పూజనే ఎందుకు చేయాలి? అంటే పూజ చేస్తున్నామంటే భగవంతుడు ఉన్నాడు, నైవేద్యం పెట్టామంటే వాడు తిన్నాడు అనే నమ్మకం అంతే. ఆ చేసి తింటూ ఉన్నాం. ఈ విధంగా భగవంతుడు తన రసాన్ని తాను స్వీకరిస్తాడు, అంతేగాని వేరే దేన్ని ప్రాకృత రసాన్ని స్వీకరించడు. ఉడిపిలో కూడా మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నైవేద్యము ఉడిపి కృష్ణ మందిరంలో అక్కడ ఉన్న ప్రసక్త పర్యాయ పీఠాధిపతులు కూడా నైవేద్యం చేయరు. వంట చేసి లోపల పెట్టేసి వాకిలేసి వచ్చేస్తారు. అది ఎవరు నైవేద్యం చేస్తున్నారు అని అంటే
జీవోత్తములైనటువంటి మధ్వాచార్యుల వారు ఆచార్యుల వారే నైవేద్యం చేస్తారు అని చెప్పి వాకిలేసేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో వచ్చి వీళ్ళు పారాయణం చేస్తుంటారు. తర్వాత పోయి వాకిలి తీసి అదే ఆచార్యుల వారే నైవేద్యం చేశారు అని అక్కడ అనుసంధానం. కాబట్టి భగవంతుడు స్వీకరిస్తున్నాడు. ఇంకా మీకు ఒక్కసారి విజయదాసుల వారు నైవేద్యం చేస్తూ ఉన్నారు. నేను మొదటే చెప్పాను, నైవేద్యం అంటే పదార్థగత భగవద్రూపము, నా బింబగత భగవద్రూపము, ప్రతిమాంతర్గత భగవద్రూపముల ఐక్య చింతన చేయటం. విజయదాసుల వారు నైవేద్యానికి పెట్టారు, వంట చేస్తూ ఉన్నారు. అందుకే మనకు పరదా కూడా వేస్తారు, వాళ్ళు అనుసంధానం చెయ్యాలి అని 108 మార్లు నారాయణ అష్టాక్షర మంత్రాన్ని జపిస్తారు, అనుసంధానం చేస్తారు. ఒకరోజు విజయదాసుల వారు 2 గంటలైనా వాళ్ళు నైవేద్యం ముగించలేదు, ఇంకా ఏదో జపం చేస్తూనే ఉన్నారు.